గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బుల్టన్గా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పోలీసుల వాహన తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చలన విధించిన అధికారులు. వైకాపా జనసేన వర్గాల రాళ్లదాడితో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్తత. భారీగా మోహరించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో విజ్ఞాన డిగ్రీ కళాశాలలో OPDR రాష్ట్ర కమిటీ సమావేశం. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరణ జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు లైసెన్స్ లేని వాహనాలకు పోలీస్ అధికారులు చలన విధించారు. ఇక వైకాపా జనసేన వర్గాల రాళ్లదాడితో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ భానుగుడి సెంటర్లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే కొందరు కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా వారిపై వైకాపా వర్గీయులు రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులను భారీగా మోహరించారు. ఇక ఘటన తర్వాత కొందరు జనసేన నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో విజ్ఞాన కాలేజీలో రాష్ట్రంలో పాలనా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి OPDR డిమాండ్ చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలనను అభివృద్ధిని వికేంద్రీకరణ జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేసింది. ఇక నంద్యాల పట్టణంలో విజ్ఞాన డిగ్రీ కళాశాలలో OPDR రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనా అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. డిసెంబర్ 2019లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసినట్లయితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయని ఆలోచన ఏదైతే ఉందో దాని మీద వచ్చినటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలను పరిశీలించిన తర్వాత ఈరోజు OPDR ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశమై ఒక ముఖ్యమైన తీర్మానం చేసింది. మొదటిది, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు రాష్ట్ర విభజన జరిగింది అని ఆలోచించినప్పుడు గత 67 సంవత్సరాలుగా అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని గమనించినప్పుడు
పాలనా కేంద్రం ఎక్కడైతే ఉందో అభివృద్ధి కూడా అక్కడే కేంద్రీకృతం అయ్యింది. ఆ విధమైనటువంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఉండాలి అంటే పాలన, అభివృద్ధి రెండూ కూడా వికేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చర్చకు పెట్టి, ప్రజల మధ్య చర్చ జరిగిన తర్వాత ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి తగిన నిర్ణయం చేయాలి. అన్ని ప్రాంతాల సమాన అనగా రాయలసీమ, ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల అభివృద్ధికి సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలని చెప్పి తీర్మానం చేసినాం. అదేవిధంగా ప్రస్తుతం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయుల మీద ఒక విధమైనటువంటి వివక్షకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, ఆ రైతుల యొక్క ఆందోళనను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించకుండా ప్రభుత్వం ఈరోజు నిరంకుశ పద్ధతిలో దాన్ని నిర్బంధం విధానంలో పరిష్కరించేటువంటి విధానం. ఇక కరీంనగర్ జిల్లా ఫిలిం భవన్లో ఘనంగా 2020 అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారాలు నిర్వహించారు. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారానికి కవి, రచయిత, గాయకుడు గాజోజు నాగభూషణం పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, రచయిత నిజాం వెంకటేశం పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముందుగా అలిశెట్టి పురస్కారాన్ని అందుకుంటున్న గాజోజు నాగభూషణం గారికి అనే పదం వాడకుండా సభ కాదు కాబట్టి గాజోజు నాగభూషణంకు 90వ దశకంలోనే హుస్నాబాద్ వేదికగా అక్కడ మహామహులు హాజరైనటువంటి ఆ సభలో తన గానాన్ని వినిపించడం జరిగింది. ఆ పాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన ఉపన్యాసంలో మొదటి వాక్యాలుగా తీసుకున్నారు. తల్లడిల్లుతుంది నా తల్లి తెలంగాణ, ఒళ్ళు మనుషులని ప్రతి పండటి కాన. అంటే ఈ పాటలో మొత్తం తెలంగాణ ఏ విధంగా చిన్నంకల్లమైంది, తెలంగాణ అలిశెట్టి ఆలోచన సాహిత్య పురస్కారం 2020 ప్రధానోత్సవంలో పాల్గొన్న ఈ సభకు అధ్యక్షత వహించిన మిత్రులు కందుకు వెంకయ్య, ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత, నాకు అలిశెట్టికి ఆత్మీయ మిత్రులు నాగదాసు లక్ష్మణరావు గారు, తమ్ముడు భాస్కర్, భూగంటి జగన్నాథ్, ఆత్మీయ మిత్రులు దేవేంద్ర, పూర్ల వెంకటేశ్వర్లు, కరీంనగర్ కార్యదర్శి కుమార్, ప్రముఖ కవి పూగట్ల తిరుపతి, పురస్కార గ్రహీత గాజోజు నాగభూషణం వారి సతీమణి నాకు ఫ్యాన్ శోభరాణి గారు, అలాగే సభలు కరీంనగర్ అంటే నేను పెరిగిన ఊరు, తిరిగిన ఊరు, ఎందరో ఆత్మీయ మిత్రులు సభలో పాల్గొంటున్న నరేంద్ర శ్రీనివాస్, పాడాల ఆనంద్, పిఎస్ రవీంద్ర, పొన్నం రవిచంద్ర, నగాల వెంకటేశం, తమ్ముడు నాకు మాట్లాడుతున్నారు. మనకు సరిపోదు, కానీ సమయాభావం వల్ల 2 గంటల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నామని అనుకోవడం వల్ల మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ల కంపల్సరీ నాగదాసు లక్ష్మణరావు గారికి ఉండడం వల్ల నేను హార్డ్లీ అంటే 7-8 నిమిషాల్లో ముగిస్తాను. అది కూడా తక్కువ చేయకుండా 5 నిమిషాలు కూడా ముగిస్తాను. లేదు, ఒక్కసారి అలిశెట్టి ప్రభాకర్ గుర్తు చేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత ఎక్కడ నచ్చిన మిత్రులు అలిశెట్టి ప్రభాకర్ రచనలు దొరకడం లేదు సార్ అనే మాట అంతా వినిపించేది. అప్పటికే నాగదాసు లక్ష్మణరావు ఒక కూలిక అమ్ముకున్నాడు, నేను ఎట్లా ఈ పుస్తకం ఇస్తాను. దానికి మన మిత్రులు వారాల ఆనంద్ నిజంగా చక్కటి కృషి చేశాడు. అప్పుడే మన కోడం పవన్ కూడా దాన్ని డీటీ బాయ్ కూడా చేయించాడు. అట్లాగే వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ గారితో ముందు మాట రాయించారు, జింబో గారికి కొంత పడప చెప్పినారు. కానీ ఎన్నో కారణాల వల్ల పుస్తకం బయటకు రాలేదు. పుస్తకం బయటికి రావాలంటే ఏం కావాలని చెప్పండి,
మీ అందరికీ తెలుసు పుస్తకం బయటకు రావాలంటే మొదలు ఏం కావాలి? పైసలు కావాలి. అయితే కాగితం పని అయిపోయింది లేదు, పైసల పని కాదు. అయితే ఈ పైసల పని అని నన్ను అడిగింది. పైసల పని అనగానే నేను ఏం చేసిన అంటే అరిశెట్టి ప్రభాకర్కు బాగా దగ్గర మిత్రులు, బాగా సంఘంలో పేరున్న వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. సామ్లాట్ అశోక్ కుమార్ ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా పనిచేసాడు. తర్వాత మన నాగభూషణం, మీ అందరికీ దాసరి నాగభూషణం అని కాంగ్రెస్ ఫారెస్ట్గా పనిచేసినాడు. ఆయన ప్రభాకర్ భార్యకు కదిల్ బజార్ ఇద్దరు. ఆయన ఎంబడే తిరిగినోడు ఉన్నాడు నక్సల్ ముగ్గురైపోయింది. చిన్నప్పటి నుంచి నా అడ్వకేట్ మిత్రుడు గుండెని గంగాధర్ ఉన్నాడు. నలుగురు. నేనైతే ఎట్లా ఉన్నా మనం చేద్దామయ్యా అని పోతే వాళ్ళకు 90,000-95,000 రూపాయలు అయితే ఒక 1000 కాపీలు వస్తే కాదు. 95,000 మన చేతులు ఉన్నాయి, పుస్తకం వచ్చి మన చేతులు ఉంది. మరి 12 జనవరికి ఇప్పుడైతే సభ పెడదామని చెప్పి ఏమనుకున్నామంటే మేము ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టినాము. పెట్టి అందరూ పెట్టినాం. వాళ్ళకి నేటి మీద పత్రికలో 2012 నాడు నేను నిర్వహించిన సభ ఆ ఫోటో అనేది వచ్చింది. అందులో డయాస్ మీద మన దగ్గర నుంచి జింబో ఉన్నాడు, అల్లం నారాయణ ఉన్నాడు, గంటా చక్రపాల్ ఉన్నాడు, వరవరావు ఉన్నాడు, ప్రభాకర్ భార్య భాగ్య ఉన్నది, ప్రభాకర్ తల్లి లక్ష్మి ఉన్నది. వాళ్ళందరి పక్కన నేను. ఆ రోజు నేను ఏమని భావన చేసిన అంటే వారాల నుంచి కరీంనగర్లో ప్రతి సంవత్సరం ప్రభాకర్ సంస్కరణ సభ పెడుతున్నాడు. అంత పెద్ద కవిని మనం రాష్ట్ర స్థాయిలో మనం స్మరించుకోవాలి. ఇక్కడ పెడదాం, ఇది మొదటి సభ. వచ్చే సభ నాడు వాళ్ళ తల్లి లక్ష్మితోటి ఈ పుస్తకం రిలీజ్ చేపిస్తామని చెప్పి నేను ఆనాడు ఒక సంకల్పం తీసుకుంటే వితిన్ 1 year లోపల మనం ఒక 1000-1100 కాపీలతో మొదటిసారి పుస్తకం మనం వేస్తాం. దానికి ఎంత విశేషమైన స్పందన వచ్చిందంటే మనం 1.5 year లోపలనే మళ్ళీ రీప్రింట్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభాకర్ స్వయంగా అంటే పూరిక సంకల్పం నాటక లక్ష్మణరావులే అప్పటి నుంచి కూడా. తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గడిచిన తర్వాత మేమేమనుకున్నామంటే ప్రభాకర్ మీద ఒక సంవత్సరం 5 వ్యాసాలు 6 వ్యాసాలు 8 వ్యాసాలు శ్రీ తర్వాత అత్యధికంగా కోడ్ చేయబడుతున్న కవి పాత్రికేయులకు అందరికీ కావలసిన వాడు. అంటే తాను శవమై ఒకరికి వశమై, తను ఉండేది ఒకరికి పండై, బతుకంతా ఎడాలై ఎందరికో ఓయాసిస్తాయి అనేదని వేషల గురించి రాసిన, ట్రాఫికింగ్ గురించి రాసిన, ఏ వ్యాసం రాసినా కానీ ఆయన కవిత్వం కూడా చేయకుండా. ఇక జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో 11 రోజుల పల్లె ప్రగతి గ్రామ సభ సర్పంచ్ తుంగ స్రవంతి నాగరాజు అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతి విజయమైనప్పటికీ గ్రామ సభలో ఎంపీటీసీ సర్పంచ్ మహిళలుగా ఉండి గ్రామ సభలో పట్టుమని 10 మంది మహిళలు లేకపోవడం, ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు కూడా సభలో అందరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. కొత్తపల్లి గ్రామానికి జెడ్పీటీసీగా తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండి మంగమ్మ యాదగిరి, ఎంపీడీఓ సురేందర్ నాయక్, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. కానీ ఇవాళ మా ఆశా వర్కర్ వివోఎల్ తప్పితే ఒక్క మహిళ లేదు. నిజంగా కూడా గ్రామ సభకు నిజంగా కూడా ఇది అభినందనీయం కాదు. ఇది నిజంగా కూడా చురుకలంటే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే సర్పంచ్గా గెలిచినప్పుడు నీకంటూ ఒక క్యాడర్ ఉంటుంది. 50 మందో 100 మందో 10 మందో 20 మందో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వారితో మాట్లాడి గ్రామ సభకు ఖచ్చితంగా రావాల్సిందిగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇంకోసారి ప్రజల పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, నేను, ఎంపీపీ గారు అందరూ కూడా సహకరించడానికి గ్రామానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటే కండిషన్, మాకు ప్రజల సహకారం, ప్రజలతో అందరితో కలిసి మీరందరూ కూడా ముందుకు పోవాలి. ఏమున్నా కూడా తీసేసి ఏ పార్టీ వారని ఉండొచ్చు నాయకులు, వారందరూ కూడా కలిసి ప్రజల్ని పార్టిసిపేట్ అయ్యే విధంగా మీరు తయారు చేయాలని ఒక కోరిక కోరడం జరుగుతుంది. అలాగే శంకర్ విలువంగానే వచ్చినా కాబట్టి ఇప్పటిదాకా 2 సమస్యలు చెప్పినారు. ఒకటి వచ్చేసి సార్ మా గ్రామ పంచాయతీ బిల్డింగు చాలా బాగాలేదు, మేము కలర్ చేయించుకోవాలి సార్ అని అన్నారు. మేము ఆ సంత డబ్బులు పెట్టి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్కి మంచి రంగులు వేసి ఆ బిల్డింగ్కి ఎట్లయితే రంగులు వేస్తున్నానో మీ మనసులకు కూడా అలాగే ఒక తెల్ల రంగు వేసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు పనిచేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి అన్నాం, ముఖ్యంగా ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేదు అనే ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ చేయడానికి నిజంగా కూడా నేను మాట్లాడితే కూడా అక్కడ ఉన్న వారికి వినపడుతుందో లేదో తెలియదు. కాబట్టి ఈ గ్రామానికి మైక్ సెట్ కూడా నా తరపు నుంచి నేను ఇస్తాను కూడా అందరూ కూడా చెప్తున్నాను. ఇంకా కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
ఆలోచనలో భాగంగా రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఇవాళ ముగింపు సభకు లింగాలగన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ చేసిన గౌరవ జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చాలా బాగా జరిగినాయి కార్యక్రమాలు. అంతటా జిల్లానే కాదు, మా మండలమే కాదు, జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమంలో ఎంపీడీఓల సెక్షన్ తరఫున, ఎంపీడీఓ శాఖ తరఫున ఒక ఎంపీడీఓగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్డు సభ్యులు విధిగా హాజరు కావాలి. మీటింగ్లు, సమావేశాలు జరిగినప్పుడు 90 రోజుల్లో ఒకసారి జరుగుతుంది. 3 సార్లు హాజరు కాని వార్డు సభ్యుల మీద మేము గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ మరి వారి హాజరు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విజయం ఎవరిని వరిస్తుంది? మళ్ళీ తెరాసాకి పట్టం కడతారా, లేక ఏ పార్టీ అయినా ముందుకు దూసుకుంటూ వస్తుందా? అయితే ఇండిపెండెంట్ల పరిస్థితి ఏంటి? మరి కాంగ్రెస్ పుంజుకుంటుందా, లేక కామ్రేడ్ల పూర్వ వైభవం రానుందా? బీజేపీకి బీజం పడుతుందా? అసలు ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో 9వ వార్డులో మున్సిపల్ ఎన్నికలపై V3 న్యూస్ ప్రత్యేక కథనం. కానీ నేను చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పరిస్థితి చూశాను కనుక చెప్తున్నాను. ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, మీకు కనబడుతుందిగా. అది వాతావరణ పరిస్థితిని పరిశుభ్రంగా లేకపోతే ఎట్లుంటుంది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోటీ చేసినప్పుడు క్లీన్ చేపిస్తాను ఒక్కొక్కరు, కానీ ఇప్పటికీ కూడా క్లీన్ లేదు. అసలు ఏంది పరిస్థితి ఏంది అంటే ఇంతకుముందు ఎంతమంది కౌన్సిలర్ వచ్చారు, వారు క్లీన్ చేయలేదు అంటున్నారా? వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చేయలేదని మీరు అంటున్నారా? ఇంతమంది నుంచి వచ్చిన కౌన్సిలర్ మోర భాస్కరే, నా క్లాస్మేటే, పక్కా చెప్తున్నా. కానీ ఆయన పరిస్థితి ఆయన చేసుకున్నాడు చాలు. ఇప్పటి వరకు ఇప్పుడు చేసేదేంది, జరగబోయేది ఏంటి అది చూడాలి. ఇప్పుడు అర్థం చేసుకొని జనాలు ఎవరికి ఓట్లేయాలి అది అర్థం చేసుకోవాలి. అంటే మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు, ఎవరు పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరంటే ఓట్లు వేసే వాళ్ళు పరిష్కరించుకోవాలి. అందరు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ఆలోచన చేయాలంటారు ఓట్లు అంతే. ఓకే ఇది ప్రజల నుండి వస్తున్న రామవరంలో 9వ వార్డులో మనం పరిస్థితి చూసుకోవచ్చు. ఎన్ని రోజుల నుంచి మన తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్యం అని, పల్లె ప్రగతి అని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. కానీ ఈ యొక్క 9వ వార్డులో చూసుకున్నట్లయితే చెత్త, పారిశుద్ధ్య పనులు ఇట్లనే మిగిలిపోయాయి. డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య ఇవి ఇంకా ఇక్కడ తీరని పరిస్థితి. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే నాయకులు వస్తుంటారు, పోతుంటారు, వారు మాటలు చెప్తుంటారు, కానీ వాటిని చేతలుగా మారవట్లేదని ఈ యొక్క 9 మరికొందరు యూత్ మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం యూత్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఇక్కడ వీరు పడుతున్నటువంటి బాధలు ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రంజిత్ సార్. ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అంతకుముందు మున్సిపల్ ఎన్నికలు ఎన్నో జరిగాయి. గతంలో ఎంతోమంది వచ్చారు, పోతున్నారు, కానీ వారు ఎటువంటి అభివృద్ధి చేశారు, చేయలేదు. ఇప్పుడు వచ్చేవారిని ఎలాంటి వారిని మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు చేసే పనులు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ముందున్న కౌన్సిలర్ 5 సంవత్సరాలు చేశాడు, ఆయన చేసింది ఏం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ డెవలప్మెంటే ఉన్నది, కానీ ఏరియాలో ఏం డెవలప్మెంట్ లేదు. కాలువలు అలే ఉన్నాయి, డ్రైనేజ్ అలే ఉంది, వాటర్ లేదు. మాకు జాబులు పెట్టిస్తా అన్నాడు ప్రైవేట్గా, అవి లేవు. 5 సంవత్సరాలు తిప్పుకున్నాడు వాళ్ళతో, ఏం లేదు. ఇప్పుడు మేము ఒక యూత్ నుంచి ఒక టీచర్ రిటైర్మెంట్ మేడాన్ని ఎన్నుకున్నాం, ఆమెను నిలబెట్టుకున్నాం. తర్వాత మాకు ఏ సమస్యలు వచ్చినా ఆమెతో చేపించుకున్నాం. యూత్ని కూడా జాబుల్లో, ప్రైవేట్ జాబుల్లో వాళ్ళ దాంట్లో కలిపేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ముఖ్యంగా జాబులు, నిరుద్యోగులకు జాబులు ఇప్పిస్తామని అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, వాడుకున్నారు, ఏం చేయలేదు. మాకు ఇట్లనే ఉంది మా పరిస్థితి. ఇంకా వాళ్ళ వెనకాలనే తిరుగుదామన్నా కానీ మేము ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చేసినాం. మేము ఒక 50 మంది యూత్ ఉంటాం ఇక్కడ. మాకు ఏం జరగలేదు, న్యాయం లేదు, ఏం లేదు, జాబులు పెట్టలేదు. ఇప్పుడు మేము ఒక ఆమెని ఎన్నుకొని ఆమెతో చేయించుకుందామని మా కోరిక. అయితే ఈ యొక్క 9వ వార్డు నుండి ఎలా ఉంది స్పందన ఆమె గురించి? ఆమె గురించి బాగానే ఉంది, స్పందించారు, అందరూ మాట్లాడారు, మన చుట్టుపక్కల కూడా చెప్పారు, ఓకే మనం నిలబడితే మాకు మంచిగా జరుగుతుంది న్యాయం అని చెప్పారు. ఇంకా వేరే సమస్యలు ఏమున్నాయి? అవి నిరుద్యోగం కాకుండా ఇంకా యూత్కి కావాల్సింది ఏంటి ఈ వార్డులో? యూత్కి కావాల్సింది ఆ చెత్త, రోడ్ల మీద అదే చెత్త పడేసి చెత్త తీయనిత్తలేరు. వాటరు మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దూరం వచ్చి మూసుకొని పోతారు, కరెక్ట్ ఇంటి పక్కన పంపుల్లో. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది? వాటర్ సమస్య అనేది 5 సంవత్సరాల నుంచి ఉంది. చేపిస్తామని వాళ్ళు అనుకున్నారు, కానీ చేపలేకపోయారు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అది ఈమె చేస్తా అని మాకు చెప్పింది, ఆమె ఇచ్చింది. అందుకే మేము మిమ్మల్ని నిలబెట్టుకుంటాను మేము మేడం, కానీ జరుగుతుందని మాకు నమ్మకం ఉంది ఆ మేడం నుంచి.
జరుగుతుందని మీరు నమ్ముతున్నారు, గట్టిగా నమ్ముతున్నారు. ఆమెతోటి అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం కాబట్టి యూత్ అందరం కలిసి ఆమెకి మద్దతు ఇస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి యూత్ చెప్తున్న మాటలు. ఇంకొంతమంది మనతో ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే అవకాశం. మనతోటి కొంతమంది యొక్క 9వ వార్డు ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? అది నా పేరు శ్రీనివాస్ సార్. ఇంతకుముందు గెలిపించాం కౌన్సిలర్ భాస్కర్ను. మాకు చాలా చెప్పిండు, ఆయన పని చేసి పెడతా, నన్ను గెలిపేయండి ఒకసారి అని చెప్పిండు. కానీ ఒక్క పని కూడా చేయలే, ఏరియాలో ఏం చేయలే. ఆయన చేసుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు, అన్ని విధాలుగా ఆయన ఇదైండు. కానీ మాకు మాత్రం డ్రైనేజ్ కానీ. ఓకే, ఈ 9వ వార్డులో మరికొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారి స్పందన ఎలా ఉందో. మేడం చెప్పండి, మీ పేరు? విజయలక్ష్మి. ఇంతకుముందు ఇప్పటి నుంచి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కదా, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇంతకుముందు అయితే ఎవరు ఏం చేయలేదు, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చేస్తామంటారు కానీ ఎవరు ముందుకు రారు, చెయ్యరు. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, చూస్తే కదా తెలిసేది వీళ్ళు చేసేది ఎట్లుంటుందో. మరి అంటే ఎంతోమంది నిలబడుతున్నారు కదా పోటీకి, వాళ్ళ నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలా పాలన ఎలా ఉంటే మంచిదని మీరు కోరుకుంటున్నారు? మంచిగా చేయాలి, ఏదైనా ప్రజలకు న్యాయమే చేయాలి, పనులు చేయాలి, అన్నీ ఏదైనా కూడా ఏది చెప్పినా కూడా ఒకటి మంచి పని అనేది చేయాలి వాళ్ళు. ప్రధాన సమస్యలే ఉన్నాయి ఈ వార్డులో. ఈ వార్డులోనా వాటర్ సమస్య ఇంతకుముందు జలగం వెంగళరావు కూడా చెప్పారు, వెంకట్రావు తను చెప్పాడు, మేము వాటర్కి మీకేం ప్రాబ్లం రాదు, అన్నీ బాగానే చేస్తామన్నారు. కానీ రాకపోతే 3-4 రోజుల దాకా రావు, వారం రోజులు రావు ఒక్కొక్కసారి. కంపెనీ వాటర్ కూడా ఇదివరకు లాగా లేదు. ఇప్పుడు కంపెనీ వాటర్ ఎప్పుడు పుష్కలంగా ఉండేది, ఇప్పుడు అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం ఎలా ఉంది? ఇది పర్వాలే, బాగానే చేస్తాను, ఇది చేపిస్తాండు. ఓకే, ఇది మహిళల నుండి వచ్చే స్పందన. ఎక్కువగా నీటి సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది దొరకడం లేదు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత అయినా గెలిచిన అభ్యర్థులు ఈ సమస్యను తీర్చాలని ఈ యొక్క 9వ వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ దుర్గారావుతో సాయి కుమార్, V3 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక మైలార్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి జరిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కర్నూలు జిల్లా సయ్యద్ కరీంగా గుర్తించారు పోలీసులు. एक जने अंदर जाओ, अपन एक जने अंदर छलीटा अंदर बैठ जाओ, उसके बाद भी। क्या रहने वाले? कर्नूल के। क्या एज है उनकी? 45-40 होंगी। कितने शादीशुदा है? हाँ, शादीशुदा है। कितने बच्चे हैं सब? 2 बच्चे हैं। यहाँ क्या करते थे हैदराबाद में? वही लेबर काम करते। कितने साल से रहते यहाँ पे? 5-6 साल हो लेबर काम कौन से अड्डे पे करते? टपली नहीं सर। इधर आगे देख के बोलो। आप इनको क्या होना? आप इनको रिश्तेदारी में होना है, दूर की रिश्तेदारी में। दूर की रिश्तेदारी में क्या लगते हैं? बड़े भाई पीछे से हट जाओ जरा। रिश्तेदारी में क्या लगते हैं? साले होना है। अच्छा, पहचानते ना आप इनको? हाँ, पहचान। क्या कैसा मौत हुई साहब आपके हिसाब से? कैसा मरे? सर्दी गिरदी वगैरह। हमेशा पी के रहते थे ना? हाँ, हमेशा पीते हैं। तो यहीं रहना, यहीं खाना, ऐसा? हाँ, यहीं रहना है। कितने साल हो रहा है यहाँ के? 5-6 साल हुआ। उनकी कुछ फैमिली रहती क्या इधर? नहीं थे, नहीं। आपका नाम? अली। आप क्या करते? मिस्त्री का काम करते। कहाँ पे? यहाँ चड्डे पे करते आप भी? हाँ, अड्डे पे। ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బీజేపీ తరఫున శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం చేస్తూ గెలుపొందిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. 1వ వార్డులో మా యువ నేత శ్రీకాంత్ రెడ్డిని ప్రపోజ్ చేసి మా పార్టీ ఇక్కడ నుంచి నిలబెట్టడం జరుగుతుంది. ఈ కౌన్సిల్లో శ్రీకాంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ వార్డుకు మొత్తం మంచి సేవలు అందిస్తాడు. ఇంకో చాలా భవిష్యత్తు ఉంది అబ్బాయికి. మంచి వ్యక్తిత్వం కలిగిన ఒక పిల్లోడు కాంటెస్ట్ చేసి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏదో సాధించాలనే ఒక తపనతోన, ప్రజలకేమో చేయాలనే ఒక ఆలోచనతోన వచ్చినటువంటి యువకుడు. ఆ యువకుడిని మనం ఖచ్చితంగా ప్రపోజ్ చేసి ఓటర్స్ అందరు కలిసి వెన్నుకొని
వివేకానందుడు అన్నట్టు యువకుని చేతిలో అధికారం ఇస్తే ఏమైనా చేసి మార్పు చేపించి చూపిస్తామన్నాడు. ఆ మార్పు కొరకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆ యువకుడిని అందరు సపోర్ట్ చేసి గెలిపించి గెలిపించిన తర్వాత మేము మాటలు చెప్పేతోళ్ళం కాదు, చేసి చూపించేతోళ్ళం. ఖచ్చితంగా మా శ్రీకాంత్ రెడ్డి కూడా అట్లా చేసి చూపించి ఈ వార్డును మంచిగా ఒక అద్దంలాగా తీర్చిదిద్దుతాడు. నీరేమి, కరెంటేమి, రహదారులేమి, నరేంద్ర మోడీ గారి పథకాలలో చాలా పథకాలు, ఒక 16-17 పథకాలు ప్రతి ఇంటికి అవసరమైనవి ఉన్నాయి. ఆ పథకాలన్నిటినీ అమలుపరిచి ఆ ఇల్లు సుభిక్షంగా ఉండేటట్టు తయారు చేసే పనులు అన్నీ మా శ్రీకాంత్ రెడ్డి చేస్తారు. కాబట్టి దయచేసి ఈ వార్డు మెంబర్లందరూ మా శ్రీకాంత్ రెడ్డిని ఈ 1వ వార్డులో గెలిపించి, అట్లనే కొత్తకోటలో మొత్తం వార్డులలో మన మంచి మంచి నాయకులు నిలబడ్డారు. ఏదో సాధించాలనే తపనతో ఉన్న నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో అన్ని మున్సిపాలిటీలకు డబ్బులు వస్తున్నాయి అని అంటే అవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తికి ఇన్ని డబ్బులు. అలాగే మందు మీద కూడా రేట్లు పెంచి ఈ పార్టీ కాలం వెల్లదీస్తుంది. అంటే దాని మీదనే ప్రభుత్వం నడుస్తుందంటే ఇది ఎంత వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రజల సొమ్ముతోన వీళ్ళు చేసే ఈ పనులు ఏవైతే ఉండవో, ఒక 6 నెలల కింద వీళ్ళు సీసీ రోడ్లు వేసి మిషన్ భగీరథ పేరుతోన అవే రోడ్లు ధ్వంసం చేస్తున్నారంటే ఈరోజు ప్రజాధనాన్ని వాళ్ళు ఎంత వ్యర్థంగా ఉపయోగిస్తున్నారో, దుర్వినియోగం చేస్తున్నారో మనందరం గమనించవచ్చు. ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఈరోజు డబ్బుల పార్టీ, డబ్బులున్న మనుషుల పార్టీగా మారింది. ఎక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు అంతా వాళ్ళదే ఉంది పార్టీలో. మనం ఇదంతా జనాలు గమనిస్తున్నారు. మేము మా పార్టీకి వెళ్ళి కమలం పువ్వు మా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈరోజు ప్రజలకు ఎంతోమందికి ఉచితంగా సిలిండర్లు పంపిణీ చేసినాము. ఈరోజు ఇంటి రుణాలు కూడా సబ్సిడీతో అందజేస్తున్నాము. ఈరోజు పట్టణంలో వచ్చిన ట్రాక్టర్లు కూడా బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా చెప్తున్నాము. జనాలు గమనిస్తున్నారు. అధికార పార్టీ అనుకుంటుంది మేము అన్ని మున్సిపాలిటీలు కైసవం చేసుకుంటామని. ఇందులో వాళ్ళ అత్యాశనే వాళ్ళు పైకి అలా చెప్పుకుంటున్నా కానీ లోపల వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఈరోజు డబ్బులున్న వాళ్ళకు టికెట్లు ఇచ్చి చాలామంది గొంతు నొక్కడం ఆ పార్టీ దౌర్భాగ్యం. ఇవన్నీ మాకు చాలా అనుకూల అంశాలుగా మేము భావిస్తూ మా గెలుపు చాలా సులభతరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్. ఇది చేస్తా అని చెప్పి మా వార్డులో ఒకప్పుడు చాలా బాగున్న సీసీ రోడ్లు ఇప్పుడు చాలా దారుణంగా. నేను గెలిచిన వెంటనే ఆ సీసీ రోడ్ల నిర్మాణం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెన్రెడ్డి రాజు చౌటుప్పల్ ప్రజలకు తన సందేశాన్ని తెలిపారు. తాను గెలిస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నేను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. వార్డు వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. కారు గుర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయం ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము కారుకే ఓటేస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో మేము ఇతర పార్టీలకు ఓటేసి మోసపోయినాం. ఈసారి ఏదేమైనా టీఆర్ఎస్ అభ్యర్థికి కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ అధికారులు మున్సిపాలిటీకి కైవసం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్కి అవకాశం ఇస్తేనే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయి. తద్వారా మా అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు వారికి వారే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు. వాలంటరీగా ఇతర పార్టీలకు ఓటేస్తే మురిగిపోతుంది, టీఆర్ఎస్కి ఓటేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని చెప్తా ఉన్నారు. నేను కూడా ప్రజల్ని ఒకటే కోరుకుంటూ వచ్చాను, ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. 5 ఏళ్ల పాటు అభివృద్ధి పనులను అందించి మీ అభిమానాన్ని చొరగొంటాను. నన్ను ఇప్పుడు మాత్రం ఆశీర్వదించండి, భారీ మెజార్టీలో గెలిపించండి అనే విషయాన్ని స్పష్టంగా చేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ప్రజలు కూడా స్పష్టంగా బ్రహ్మరథం పడుతూ నాకు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి సాధ్యమనే ఒక టీఆర్ఎస్కి సాధ్యమనే విషయం ఈ సందర్భంగా వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధాన సమస్యలు ఈ కాలనీకి సంబంధించినవి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా ప్రభుత్వం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పోలీసుల వాహన తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చలన విధించిన అధికారులు.
వైకాపా జనసేన వర్గాల రాళ్లదాడితో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో విజ్ఞాన డిగ్రీ కళాశాలలో ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశం. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరణ జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.